Here. First for me, Yeah, hi Kirti garu. Here. Oh, hi. Yeah, Hello. this is Rani from Politicos. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో గుడ్ టు సీ యూ. సో మీరు ఎప్పుడు చేసినా ఏ క్యారెక్టర్ చేసినా అంతే బాగుంటుంది. సో ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు ఆ పద్యం చెప్పడం ఇంకా హ్యాపీగా ఉంది. సో చాలా ఏ సినిమా చేసినా ఏదైనా వెబ్ సిరీస్ కానీ ఇలాంటివి చేసినప్పుడు మనకి కొన్ని క్యూట్ మూమెంట్స్, లవ్లీ మూమెంట్స్ గుర్తుండిపోతాయి. సో అలా ఉప్పు కప్పు రమ్ముతో మీకు ఇంట్రెస్టింగ్ మూమెంట్సా ఫిలింలో? ఎస్, యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలంటే, నేను ఒక సీరియస్గా ఒక సినిమా చేసిన తర్వాత ఈ షూటింగ్ సెట్కి వచ్చాను. అక్కడ చాలా పర్ఫార్మెన్స్ అది ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చాను. ఈ ఫిలిం ఫుల్గానే హాయిగానే ఉంటుంది. లైక్ షూటింగ్కి ఎలా అయ్యో షూటింగ్ అయిపోతుందా, ఈ ఫిలిం అయిపోతుందా అనే ఫీలింగ్లో యునో వి ఆల్ వర్క్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు అనీ. బికాజ్ మనం ఏ చేయాలంటే ఇలా చేయొచ్చా, ఫర్ నథింగ్ హీ విల్ సే నో, డోంట్ డూ లైక్ దిస్, ఇలా చెయ్యొద్దు, ఇలానే చెయ్యాలి అని ఎప్పుడు చెప్పరు. నీకు ఏ కావాలో ఇలా చేసుకో అలా చేసుకో అంటారు. సో ఆ డైరెక్టర్ ఇస్తున్న ఫ్రీడమ్ వల్ల, అంటే మరీ వీ డోంట్ గో ఆల్ ద వే అండ్ డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, బట్ వీ ఆల్సో ట్రై టు స్టిక్ టు ద స్టోరీ. అండ్ తను ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల వీఆర్ ఏబుల్ టు డూ థింగ్స్ దట్ యూ వాంట్ టు డూ, యూ వాంట్ టు ఎక్స్ప్లోర్. సో ద ఫుల్ ఫిలిం వాజ్ అ ఫన్ రైడ్ అండి. And when the film was about to get over, we all were feeling very sad. అయిపోతుందా అయ్యో అయిపోతుందా, ఇలా ఇంకొకటి చేయాలి అని. ఎందుకంటే ఇలాంటి ఒక హ్యూమర్ చేస్తున్నప్పుడే ఆ మూడే వేరేగా ఉంటుంది. సినిమా సెట్లోనే నేను చెప్తున్నా. సో అక్కడ ఉన్న మూడు ఎవ్రీథింగ్ చేంజెస్. సో ఇట్స్ అ వెరీ 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 లైట్ హార్ట్ ఫిలిం. ఒక ఐ షాట్ దిస్ ఫిలిం ప్రాబబ్లీ మై క్వికెస్ట్ ఫిలిం ఇది. 18 daysలో షూట్ చేశాను. 18 days. I don't know how many directors will pull it off. 18 days is a big deal if you don't know. For me it was 18 days, and for you how many days? 28 days. 28 daysలో we finished this film. So it's a big deal. And yeah, so this full cinema is a nostalgic, జనరల్గా ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో కాస్ట్ అండ్ క్రూ తెలుసుకుంటారు ఏదైనా స్టోరీ మన దగ్గరికి వచ్చినప్పుడు. సో ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది కొంచెం అడిగి తెలుసుకుంటారు. అలా ఫస్ట్ సుహాస్ గారితో చేయబోతున్నాను అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్. కలర్ ఫోటో చూశాను అండ్ ఐ థింక్ హిట్ కదండి. సో హీస్ అ వెరీ వెరీ వర్సటైల్ యాక్టర్. సో అలాంటి ఒక యాక్టర్తో ఈ స్క్రీన్ స్పేస్ షేర్ చేయడం అనేది ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ సుహాస్ గారికి కూడా ఇలాంటి క్యారెక్టర్ మీరు ఎప్పుడు చేయలేరు కదండి. సో ఇలాంటి క్యారెక్టర్ నేను కూడా ఎప్పుడు చేయలేను. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫర్ ద బోత్ ఆఫ్ అస్. అండ్ టు సీ both of us together on screen, ఇలాంటి క్యారెక్టర్స్లో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ సమంత ప్రొడ్యూస్, సారీ టు ఇంటరాప్ట్, ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్, ఎందుకంటే అందరికీ ఆ టైం రావాలి కాబట్టి, అడగడానికి ఆ స్పేస్ దొరకాలి కాబట్టి. సో ఐ రిక్వెస్ట్ యూ గైస్ ప్లీజ్ ఒక క్వశ్చన్ అండ్ సినిమా క్వశ్చన్ అది కూడా ప్లీజ్ గో హెడ్. ఎవరికి? సుహాస్ గారికి. హాయ్ అన్న, సుహాస్ అన్న మీకు ఇక్కడ పైన ఇక్కడ ఇట్ సైడ్ మీ రైట్లో కిరణ్ నేను ఫ్రమ్ సైరా మీడియా. సో మీరు పాండమిక్లో కలర్ ఫోటోతో హిట్ కొట్టారు. సో ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ ఇస్తున్నారు. సో ఈ జర్నీ ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నెక్స్ట్ రాబోతుంది కదా. అవును, చాలా హ్యాపీగా ఉందండి. అమెజాన్తో వర్క్ చేయటం హ్యాపీ. అమెజాన్లో రిలీజ్ అవుతుంది ఫస్ట్ నాకు. సో చాలా హ్యాపీగా ఉంది. అమెజాన్ వలన మొత్తం అన్ని లాంగ్వేజ్ రిలీజ్ అవుతున్నాయి. సో మహానటితో యాక్ట్ చేసినప్పుడు మీకేమన్నా యాక్టింగ్ పరంగా ఏమైనా ఇబ్బందులు అవుతున్నారా? అవును, నేను స్టార్టింగ్ టెన్షన్ వచ్చింది కానీ తర్వాత చాలా హ్యాపీగా కలిసిపోయి చేసామండి. కీర్తి సురేష్ గారు హాయ్ అండి, వెల్కమ్ టు హైదరాబాద్. హాయ్ అండి, థ్యాంక్ యూ. ఇది చూస్తుంటే ట్రైలర్ చాలా క్లీన్ కామెడీగా అనిపిస్తుంది. దీన్ని ఓటీటీకి ఎందుకు పరిమితం చేశారు? థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయకూడదు? అమెజాన్ మీరు చెప్తారా? ఎక్కడ పద్మ గారు? అదేంటి అంటే
I think they chose to do it, Andy, and I think it's a perfect content for OTT అనమాట. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచైనా చూడొచ్చు. వై రెస్ట్రిక్టెడ్ టు థియేటర్స్ మాత్రం ఈ సబ్జెక్ట్ అందరూ చూడొచ్చు. అండ్ ఇట్స్ ఆల్సో అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో ఇట్ ఈస్ నైసర్ టు డూ ఆన్ OTT అండ్ డిసిషన్ ఇస్ అమెజాన్స్. విలేజ్ సర్పంచ్గా చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ పోషించినట్టున్నారు మీరు. రియల్ లైఫ్లో కూడా ఎలా ఉండబోతుంది ఈ క్యారెక్టర్? సో ఈ క్యారెక్టర్ ఇన్నసెంట్గా ఉంటుంది. మా ఒక ఊరిని చూస్తున్న అమ్మాయి, అది ఈవెన్చువలీ కొంచెం మెచ్యూర్డ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అమ్మాయి. సో ఎలా ఏ సిట్యువేషన్లో ఎలా అది జరుగుతుంది అనేది. అండ్ ఎస్, ఇన్నసెంట్ స్టార్టింగ్ ఆఫ్ యాజ్ ఇన్నసెంట్, బట్ స్టిల్ నేను చెప్పాను కదా, సుహాస్ గారు కూడా చెప్పారు కదా, ఓవరాల్గానే ఒక వేరే మూడ్లో ఉంటుంది సినిమా. ఒక కార్టూనిష్, వెరీ గూఫీ అలా ఉంటుంది. సో వీ గాట్ టు డూ సంథింగ్ దట్ వీ హ్యావ్ నాట్ డన్ బిఫోర్. దీని ముందు ఇలా ఎప్పుడు చేయలేరు. సో యా, ఇన్నసెంట్లోనే ఒక డిఫరెంట్ ఇన్నసెంట్. డైరెక్టర్ గారు సార్, ఇక్కడ మీ రైట్ సైడ్ అండ్ హియర్. యా, హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలి హియర్. సో ట్రైలర్ చాలా చాలా బాగుంది. సో చూసాం అంటే ఫస్ట్ రైజ్ అయిన క్వశ్చన్, ఇలాంటి ఒక కాన్సెప్ట్తో కూడా సినిమా తీయొచ్చా అంటే, జనాలు బతకడం కోసం చేస్తున్న వాటిల్లో చచ్చిపోతే నాకు ఒక జగ కావాలని చెప్పి కొట్టుకోవడం అనేది చాలా కొత్తగా ఉంది. అసలు మీకు ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? థాట్ అదే వసంతే చేశారు, వసంత రాసిన. లైక్ సో అది చదువుతున్నప్పుడే అర్థమైంది, లైక్ కొత్త కాన్సెప్ట్ అని, చాలా కొత్త కాన్సెప్ట్ అని. సో దానికే లైక్ కొంచెం ఫీల్ కూడా వేరేగా ఉండాలి, లైక్ ఎప్పుడు ఉన్నట్లాగా ఉండకూడదు అని లైక్ కావాలనే కొంచెం కొత్తగా తీసుకున్నాం. సో అదే చాలా బాగుందండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ కీర్తి సురేష్ గారు, సో మ్యామ్ యాక్చువల్లీ స్టోరీ చెప్పంగానే వాట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ మీకు నచ్చడం అండ్ చేయడానికి? చెప్పింది లైక్ వాట్ ఎవర్ యూ సెడ్ నౌ. సారీ లెట్ యు చెప్పండి. నో, సో హౌఎవర్ he just told us how he narrated the script to me. ఇలా ఒక ఫిక్షనల్ ఒక ఊరు, అక్కడ ఇలాంటి ఒక ప్రాబ్లం జరుగుతుంది. సో ది మినిట్ యూ హియర్ అబౌట్ ఇట్, ఇది ఏంటిది వేరేగా ఉంది, డిఫరెంట్గా ఉంది, వెరైటీగా ఉంది. సో దట్ వాస్ ద క్యాచ్ పాయింట్. ఇలా ఎప్పుడు మనం చూడలేదు కదా. సో హౌ టు మేక్ ఇలాంటి ఒక విషయాన్ని ఎలా ఫన్నీగా చేస్తారు అనే విషయం వాజ్ వెరీ వెరీ. మీ చాలా క్యారెక్టర్స్ గుర్తుండిపోతూ ఉంటాయి ఆడియన్స్కి. సో లైక్ ఇందాక ఆయన మహానటి సినిమా అయితే మహానటి అని ఎలా అంత గుర్తుండిపోయిందో, సో ఈ క్యారెక్టర్ ఎంతవరకు గుర్తుంటుంది అనుకుంటున్నారు ఆడియన్స్కి? అది మీరే చెప్పాలి సినిమా చూసి. అంటే ఇట్ విల్ డెఫినెట్లీ బీ వెరీ డిఫరెంట్ అండ్ ఇట్ విల్ కనెక్ట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. బట్ మీరు చూడండి, ఇట్ విల్ బీ సంథింగ్. అపూర్వ నా క్యారెక్టర్ పేరు. తప్పకుండా లైక్ అందరితో ఏదో కనెక్ట్ అవుతుంది. సుహాస్ గారు. హానే గారు, డైరెక్టర్ హానే గారు ఇక్కడ థియేటర్ ముందు హౌస్ఫుల్ బోర్డు చూడటం జనరల్గా అందరికీ తెలుసు. ఈ శ్మశానం ముందు హౌస్ఫుల్ బోర్డు ఏంటి అనేది చాలా కొత్తగా ఉంది. ఇలా జరుగుతుందా అసలు ఎక్కడైనా? లేదండి, ఎక్కడ జరగదు. అదే ఫిక్షనల్ కానీ మొత్తం ఫిక్షన్ లేదా. సో అయిపోయింది, అక్కడ ఏం చేస్తారని బాకీ కదా. అంటే రాబోయే కాలంలో కూడా ఇలా హౌస్ఫుల్ బోర్డులు వస్తాయని? అది అయితే ప్రాబ్లమే, దానికి ఈ సినిమా. థ్యాంక్ యూ. సో కంటిన్యూయింగ్ టు దట్ అని డైరెక్టర్ అని. yes. సో కంటిన్యూ టు ద సేమ్ క్వశ్చన్. yes. అంటే ఒక దూకుడులో డైలాగ్ ఉంటుంది అనమాట, నరకడం మొదలు పెడితే నరకం బయట హౌస్ఫుల్ డోర్ పెడతారని చెప్పేసి. సో ఆ థాట్ ప్రాసెస్ అంటే హౌస్ఫుల్ డోర్ పెట్టే థాట్ రైటర్ వసంతదా లేదంటే మీదా? రైటర్ వసంత్. ఓకే. అండ్ షోకేసింగ్ కీర్తి సురేష్ యాజ్ నేటి, ఒక నేడీ గర్ల్గా చూపించడం అనేది. సో ఆవిడ క్యాస్ట్ చేసిన తర్వాత యూ క్రియేటెడ్ దట్ క్యారెక్టరైజేషన్ ఆర్ ముందే అనుకుని తర్వాత? ముందే ఒక స్ట్రక్చర్ ఉంది, కానీ ఇది గ్లాసెస్ పెట్టడాన్ని లైక్ కీర్తి వచ్చిన తర్వాత పెట్టాం. కొంచెం లుక్ టెస్ట్ అప్పుడు కొంచెం ఇంప్రూవైజ్ చేసి పెట్టాము. సో ఇన్పుట్స్ ఫ్రమ్ హెర్ యాజ్ వెల్ ఆర్? యా, ఇన్పుట్, దేర్ వాజ్ లాట్ ఆఫ్ ఇన్పుట్ ఫ్రమ్ హర్ ఆల్సో. ఆఫ్ కోర్స్ దట్ మేకప్ నెవర్, యా దట్ of course, no, there is of course she gives a lot of input. Every day she gives input, very good input, extremely clever, very genius input she gives, beautiful. ఎక్కువ చెప్తున్నారు. కీర్తి సురేష్ గారు, డైరెక్టర్ గారు, హాయ్. ఆ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. థ్యాంక్ యూ. సో కీర్తి సురేష్ గారు అయితే ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్లీ యాప్ట్ అనిపిస్తుంది.
సో ఆవిడికే అనుకునే రాశారా లేకపోతే యూ నెరేటెడ్ ది స్క్రిప్ట్ టు ఎనీ అదర్? లేదండి, యాక్చువల్లీ కీర్తి గారు ఫస్ట్ అనుకోలేదు, సుహాస్ గారు ఫస్ట్ అనుకున్నాను. లైక్ చదివిన వెంటనే సుహాస్ గారు కావాలని అనుకున్నాను. కీర్తి గారికి ఊరికే ఒక మెసేజ్ పెట్టాను, కీర్తి సురేష్ చేస్తారా లేదా అని నాకు తెలియదు కదా. సో ఊరికే మెసేజ్ పెట్టాను, సినాప్సిస్ పంపించండి కీర్తి సురేష్ అని. సో మెసేజ్ పెట్టాను, సినాప్సిస్ పంపించండి అని చెప్పారు. సినాప్సిస్ చదివిన వెంటనే నరేషన్ అడిగారు, నరేషన్ అడిగిన తర్వాత చేశారు, అంతే. ఇమీడియట్గా చెప్పాను నేను చేస్తాను, అది చాలా నచ్చింది అని చెప్పాను. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సురేష్ గారు.